హలో అండి, నేను మీ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్. ఈరోజు మన నారీస్ కిచెన్లో బాదం పాలు ఎలాగ చేయాలో చూద్దాము. ఇది ఈ చలికాలానికి కానీ, వేసవి కాలానికి కానీ, శీతాకాలానికి కానీ, అలాగే వేడిగా కానీ, చల్లగా కానీ ఎలాగైనా కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ బాదం పాలు చేయటం కోసమని నేను ఒక 50 గ్రాముల బాదం పప్పు తీసుకునేసి దాన్ని నీళ్లు పోసేసుకొని ఒక రాత్రంతా నానబెట్టేసుకోవాలి. నానబెట్టిన తర్వాత మార్నింగ్ ఈ విధంగా డబల్ సైజ్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన ఉన్నటువంటి పొట్టంతా కూడా తీసేసుకోవాలి. మీకు రాత్రంతా నానబెట్టేయాల్సిన అవసరం లేదు, నాకు అప్పటికప్పుడు కావాలి అంటే మీరు వేడి వేడి నీళ్ళు ఈ బాదం పప్పులో పోసేసుకొని ఒక 3 గంటల పాటు నానబెడితే కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు నానబెట్టిన ఈ బాదం పప్పుని మనం ఏం చేసామంటే గ్రైండ్ చేసుకోవాలి. ఈ నీళ్ళంతా తీసేసుకునేసి గ్రైండర్లో వేసి యాలకులు అలాగే 2 టేబుల్ స్పూన్ల పాలు కూడా వేసేసుకునేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పాలు వేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి, సారీ ఫర్ దట్. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా మెత్తని పేస్ట్ అనేది వస్తుంది. ఈ మెత్తని పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ముంచేసుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ పాలు తీసుకున్నాను నేను. ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి. అలా కాదు అనుకుంటే నార్మల్ పాలతో కూడా చేయొచ్చు, కానీ ఫుల్ ఫ్యాట్ మిల్క్తో టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా కాంచిన తర్వాత ఇందులో మనము కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఈ కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్, కానీ బాదం పాలకి కుంకుమ పువ్వు అనేది వేస్తూనే మంచి కలరు అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అందువల్ల ఖచ్చితంగా కుంకుమ పువ్వు వేయటానికి ట్రై చేయండి. ఈ విధంగా కాంచిన తర్వాత ఇందులోకి మనము మీ టేస్ట్ను బట్టి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల షుగర్ కూడా వేసేసుకునేసి దీన్ని సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బాదం పప్పు పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకునేసి మనము ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించేటప్పుడు మీకు అడుగంటటానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మీరు గరిటెతో కలబెడుతూనే ఈ విధంగా పొంగు వచ్చేంత వరకు ఉడికించారంటే బాదం పప్పు పేస్ట్ కూడా బాగా ఉడికిపోయి టేస్ట్ అనేది పాలకంతా కూడా బాగా పట్టి చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే బాదం పప్పును సన్నగా కట్ చేసుకునేసి ఇందులో వేసేసుకునేసి మరొక మారు ఒక 5 నిమిషాలు దీన్ని ఈ విధంగా పొంగు వచ్చేంత వరకు కాంచేసుకున్నారంటే బాదం పాలు అనేది రెడీ అయిపోతుంది. దీన్ని వేడి వేడిగా కావాలంటే వేడిగా సర్వ్ చేసుకోవటము, అలాగే శీతాకాలంలో అయితే చల్లగా కావాలంటే చల్లగా సర్వ్ చేసుకోవటము, అలాగే మనకు చలికాలంలో వేడిగా కావాలంటే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఎలాగైనా కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీరు ఎలాగ వచ్చిందో నాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు కూడా ఫార్వర్డ్ చేయటం మర్చిపోవద్దండి. అలాగే బెల్ ఐకాన్ కాన ప్రెస్ చేస్తే నారీస్ కిచెన్లో వచ్చి మరికొన్ని కొత్త వీడియోస్ కోసము మీకు ఈజీగా తెలిసిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.